సంస్కృతితో తెలుగు భాషతో ముడిపడి ఉన్న మన బ్రౌన్ గారి గురించి రెండు మాటలు. మొదటిది ఏంటంటే మద్రాస్ జర్నల్ ఆఫ్ లిటరేచర్ అండ్ సైన్స్ అని చెప్పి ఈ జర్నల్ని స్టార్ట్ చేసి దాని ద్వారా తెలుగును మొట్టమొదట యూరోపియన్లకు అందజేసిన మహానుభావుడు. ఆయన చేసే వేరే పనుల గురించి వేరే దగ్గర మాట్లాడవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం అంటే మన తెలుగువారి ఆచార వ్యవహారాలను అర్థం చేసుకుని కట్టు బొట్టు వేషం భాష అన్నీ అర్థం చేసుకుని మన సంస్కృతిని యూరోపియన్లకి వీళ్ళేం తక్కువ వాళ్ళు కాదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తెలుగు వాళ్ళు యూరోపియన్లకి ఎక్కడ మర్యాదల్లో కానీ సంస్కృతిలో కానీ నాగరికతలో కానీ తక్కువ వాళ్ళు కాదు అని ఆయన ద్వారా చెప్పడం శ్రీధర్ వనం గారిని వందన సమర్పణ చేయడానికి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి శుభానందనలు. ఈరోజు తమ సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చినందుకు మన శ్రీ చింతపల్లి రాజశేఖర్ గారికి, అలాగే మన సూత్రధారి ఒక్కరైన శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి, అలాగే మనం గర్వించదగ్గ కవులు శివారెడ్డి గారు, నవీన్ వాసిరెడ్డి గారికి, అలాగే మన గోరెడ్డి వెంకన్న గారికి, మిగతా ఇక్కడికి వచ్చినటువంటి జొన్నగడ్డ మూర్తి గారు అయితే మాధవ రామకృష్ణ గారికి, మన వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీరాములు గారికి, అలాగే మన ముఖ్య వ్యక్తి దీని అన్వీల్ చేయడానికి వచ్చినటువంటి రాబర్ట్ కాటన్ గారికి, అలాగే మన ఫ్రెంచ్ తెలుగు అయిన మన డేనియల్ నేజర్స్కి, అందరికీ తెలుగు అసోసియేషన్ అందరికీ పేరు పేరున మా వాలంటీర్స్ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో నిజంగా చెప్పాలంటే దీనికి మనం చెప్పుకోవాల్సిన వ్యక్తులు ముగ్గురు. ఇక్కడ ఇద్దరు మన శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు. దీన్ని గుర్తించి మా 2009 ఏప్రిల్ 16న అప్పటి అధ్యక్షులు రాములు గారి ఆధ్వర్యంలో దీన్ని చేయడం జరిగింది. ఇటువంటి నిజం చెప్పాలంటే తాళ్ళు ఇంతవరకు చేసిన కార్యక్రమాలు అన్నిటికంటే ఇది మైలురాయిగా మేము పేర్కొనడం జరుగుతుంది. ఆల్ క్రెడిట్ గోస్ టు మిస్టర్ వైఎల్పి గారు అండ్ మండలి బుద్ధప్రసాద్ గారు అండ్ రాములు గారు. థ్యాంక్ యూ సో మచ్. సో దీన్ని మేము ఇంతవరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము క్రమం తప్పకుండా ప్రతి ఏడాది అందరి బ్రిటన్లో ఉన్న పెద్దలందరితోనూ వచ్చి సమాజ్ దగ్గరికి వచ్చి నివాళులు అర్పిస్తూ వస్తున్నాము. ఇది కేవలం తెలుగు అసోసియేషన్కి సంబంధించిన విషయం కాదని గుర్తించి బ్రిటన్లో ఉన్న ప్రతి ఒక్క తెలుగు వారికి సంబంధించిన విషయం అని మేము ఆలోచించడం జరిగింది. ఆలోచనని కార్యరూపం దాల్చడానికి తోడ్పడిన వారు డాక్టర్ రాములు గారు. వారు దీన్ని అన్ని తెలుగు అసోసియేషన్స్కి అతీతంగా దీన్ని ఒక ఇండిపెండెంట్ బాడీ చేయాలనే సదుద్దేశంతో శ్రీ రామానాయుడు గారితో కలిసి మన బ్రిటన్లో ఉన్న పెద్దలందరితో మాట్లాడి ఒక ఇండిపెండెంట్ బాడీగా చేయడం జరిగింది. సో పెద్దలందరూ దాన్ని పెద్ద మనసుతో మన్నించి చాలా ఉత్సాహం చూపించి దానికి సుముఖతం చేయడం నిజంగా హర్షించదగ్గ విషయము. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇకపోతే వైఎల్పి గారు చెప్పినట్టు ఆ రోజు తాళ్ళు దత్తత తీసుకుంది. ఈరోజు దీన్ని మేము మా కార్యవర్గ సభ్యులంతా వారి సమక్షంలో మేము దీన్ని మా సిపి బ్రౌన్ మెమోరియల్ ఫౌండేషన్కి మేము బాధ్యతను అప్పగిస్తున్నామని చెప్పి నేను సగర్వంగా చెప్తున్నాను. సో దీన్ని ఇక ముందు అన్ని అసోసియేషన్లో కలిపి బ్రిటన్లో ఉన్న తెలుగు వారందరూ కలిసికట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి తమ ఆశయాలకు ఆబ్జెక్టివ్స్ ప్రిపేర్ చేసుకున్నో దాన్ని ఇంకా విస్తరించి ఇంకా ఎన్నో సాధించాలని ఈ ఆధ్వర్యంలో తెలుగు భవనం లాంటివి ఇంకా ఎన్నెన్నో ఇలాంటివి చేయాలని మరీ నేను విన్నపం చేసుకుంటాము. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద న్యూ కమిటీ. సో మేము ఫిజికల్గా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. కమిటీ మెంబర్స్ ఎవరున్నారండి? తెలుగు వారందరూ. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ.